మనకు తెలుగులో ఏమేమి ఉంటాయి? వర్ణమాల, సరళ పదాలు, గుణింత, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష పదాలు మాత్రమే ఉంటాయి. తెలుగులో ఉండేవన్నీ కూడా ఇవే. ఇవి వస్తే మనకు చదవడం రాయడం వచ్చినట్టే. ఆల్రెడీ వర్ణమాల, సరళ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వర్ణమాల అంటే ఏంది? వర్ణమాల అంటే తెలుగుకు సంబంధించిన శబ్దానికి ఒక సింబల్, గుర్తు, చిహ్నం. తెలుగులో మనం మాట్లాడుతున్నా, నేను ఆ అంటున్నా, అమ్మ అంటున్నా, అరటి పండు అంటున్నా, కాము అంటున్నా, కిలా అంటున్నా, ఏమైనా అనొచ్చు. నేను అనే మాట్లాడే మాటలకు శబ్దానికి ఒక సింబల్గా ఉండేవే వర్ణమాలలో ఉండే అక్షరాలు. వర్ణమాలలో అక్షరాలు ఉంటాయి. ఆ వర్ణమాలలో అక్షరాలు ఆ నుంచి మనకు బండిరా వరకు వర్ణమాలలో అక్షరాలు ఉన్నాయి. మనం సరే బండిరా పెద్దగా వాడట్లేదు. నెక్స్ట్ సరళ పదాలు. సరళ పదాలు ఎట్లా వస్తాయి? వర్ణమాలలోనే అక్షరాలతో వస్తాయి. చాలామందికి ఒక డౌట్ ఉంది, సార్ ఏది సరళ పదము, ఏది గుణింత పదము, ఏది ద్విత్వ పదము, ఏది సంయుక్త పదము ఎలా చెప్పాలి, ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు వరుణ్కి తెలుసు అంటుండు. ఉదాహరణకు ఇప్పుడు గడ్డపార ఉంది. గడ్డపారలో గా అనేది వర్ణమాలలో అక్షరం. మరి ఇది సరళ పదం అందామా? మరి పాక్ దీని మీద పా ఉంది. మరి ఇది గుణింత పదం అందామా? గుణింతం వచ్చింది. గుణింత పదం అందామా? మరి ఇది డాకు డావత్ ద్విత్వ పదం వచ్చింది కాబట్టి ద్విత్వం అందామా? మరి ఇక్కడ కూడా ప్రసిద్ధి అంటే దీకు దావత్ వచ్చింది, పశ్చాత్తాపం తాకు తావత్ వచ్చింది. మరి తాకు తావచ్చింది ద్విత్వ పదం అందామా? అనొద్దు. ఎందుకు అనొద్దు? నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మా అందరికి వర్ణమాల అయితే వర్ణమాలలో అక్షరాలు ఉన్నాయి. ఇట్లా సౌండ్ శబ్దం ఆధారంగానే చదవాలి. ఈగా రాయమంటే ఇక అని రాసిరు అనుకో, ఇది రాంగు. ఈ విధంగా మనం ఎప్పుడు రాయొద్దు. అంటే ఆ శబ్దం తప్పు వస్తే మనం పూర్తిగా అన్ని తప్పులే పోతాయి. అవునా? మరి ఊరి అన్నప్పుడు రాయమంటే ఊరి అని రాయవచ్చు. కొంతమంది ఊరి, మా ఊరి చెరువు అని రాయకపోతే వాళ్ళు ఊరి అని రాసి కొంతమంది ఊరి. ఇది ఊరి వేయడం అంటే ఇది వేరు, ఊరి అంటే వేరు. ఈ విధంగా శబ్దాలను ఆధారంగా మనం చదవకపోతే రాయకపోతే తప్పులే పోతాయి. ఇప్పటికి వాట్సాప్లలో, టెలిగ్రామ్లలో ఏదైనా మెసేజ్లు పెడితే అప్పుడు మొత్తం చాలామంది తప్పులు రాస్తూనే ఉంటారు. ఏదైనా లెటర్ రాస్తుంటే కూడా ఒకటి రాయమంటే ఒకటి ఊరి రాయమంటే ఊరి అని రాస్తారు, కారం రాయరంటే కరం అని రాస్తారు. ఇలా అనేక తప్పులు. మామిడి పండు రాయారంటే మడిపండు, ఏదో మమిడి అని రాస్తారు. ఇలా చాలా తప్పులు అయితే జరుగుతుంటాయి. ఈ తప్పులు లేకుండా రాయాలంటే మీకు స్పష్టంగా కూడా ఎలా రాయాలో చెప్పినా మీ అందరికీ అవగాహన ఉన్నది కూడా. తర్వాత సరళ పదాలంటే ఏం చేస్తాం? వర్ణమాలలో అక్షరాలు. అలా, ఆట, ఇట, ఉడత, ఊయల, ఎండ, ఎడమ ఇట్లా రాస్తాం. అరటి కానీ ఆకు కూడా రాదు. ఆకు ఎందుకు రాదు అంటే కాకు మిస్టేక్. ఇట్లా చాలా మంది తప్పులు రాస్తారు. సరళ పదం అంటే వర్ణమాలలో అక్షరాలు ఉండాలి. అరటిలో ఆ ఉంది, రా ఉంది, కానీ టీ లేదు. మరి కాబట్టి ఈ వరుస క్రమం అన్నట్టు. ఇదేంది క్రమము? వరుస క్రమం. మనకు 1 2 3 1 తర్వాత 4 అంటే తప్పు కదా. ఏబిసిలు అంటే ఏ తర్వాత బీసీ అని వరుస క్రమంలో వస్తాయి కదా. వచ్చినప్పుడు మరి తెలుగులో కూడా ఏమేమి ఫస్ట్ ఉంటాయి? వర్ణమాల, సరళ పదాలు, గుణింత పదాలు, ద్విత్వ పదాలు, సంయుక్త పదాలు, సంశ్లేష పదాలు. ఇది ఒక వరుస క్రమం. అయితే వర్ణమాలలో ఏమో ఫస్ట్ ఆలు ఉంటాయి కదా. మళ్ళా వర్ణమాలలో ఈ అక్షరాలతోటి మళ్ళీ సరళ పదాలు రాస్తాం కదా. అలా, ఆట, ఊడతా, ఎలా రాస్తాం కదా. మరి గుణింత పదాలు అంటే ఏంది? గుణింతాలు వస్తాయి. కాగితమిస్తే కా అంటే అచ్చుల శబ్దం ఆధారంగానే వస్తాయి, అది తెలుసు. ఇప్పుడు మరి కాకర అని ఉంది. కాకరలో మరి ఇందులో అన్ని గుణింతాలు ఉన్నాయా? మరి ఇది ఏ పదం అంటాం? దీన్ని గుణిత పదమే అంటాం. మరి గుణిత పదంలో అవన్నీ గుణింతాలు లేవుగా, ఉన్నాయా? ఒకటి కాగితమిస్తే కా ఉంది. ఇది సరళ పదమే, ఇది అక్షరమే. మామూలు ఇది అలా ఉంటుంది, ఇది కూడా అలా ఉంటుంది. మరి ఇది సరళ పదం అందామా దీన్ని? ఎందుకు అంటే సరళ పదం అంటే వర్ణమాల అక్షరాలు వచ్చినాయి. దాని తర్వాత ఉండేది గుణిత పదం కదా. ఇక్కడ గుణింతం ఉన్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా గుణింత పదమే అనాలి. ఈ సరళ పదాలు, సరళ అక్షరాలు వచ్చినంత మాత్రాన అది గుణింత పదం కాకుండా పోదు. కాబట్టి ఖచ్చితంగా ఇది గుణింత పదమే. ఇక్కడ చూడు పందెం, ఇక్కడ పం అని వచ్చింది. పాక్షం పం, దాకా ఇది కూడా గుణింతమే. దాకేతం ఉంది దెం. తర్వాత ద్విత్వ పదాలు, ఒత్తు పదం. ద్విత్వం అంటే ఇట్లా ఒత్తాలి. అదే అక్షరాన్ని అదే ఒత్తుతుంది మళ్ళీ. అవునా? గడ్డపార. మరి దేన్ని ఒత్తుతుర్రు? దాని డా వస్తుంది. గడ్డ అని ఇట్లా మా నాలుకను ఒత్తడం కానీ, పై దవడను ఒత్తడం కానీ, కింది దవడను ఒత్తడం కానీ, పెదాలను ఒత్తడం కానీ, అమ్మ, బొమ్మ, అప్ప, లేదా అత్త అంటే గత్త అని తాను ఒత్తుతాం. నాలుకనన్ను ఒత్తుతాం. గద్ద అంటే గద్ద, ముద్ద, అమ్మ అంటే అమ్మ. ఇలా ఒత్తడం, ఒత్తు పదాలు ద్విత్వం.
మరి గడ్డపారలో గా అనేది మరి వర్ణమాలలు ఉంటుంది కాబట్టి ఇది సరళ పదమా? గుణిత పదం కంటే పెద్దదేంది? మరి ద్విత్వం వచ్చిందంటే అందులో సరళ పద అక్షరాలున్నా వదిలేయాలి, గుణింతాలున్నా వదిలేయాలి. ఒకవేళ దీనికంటే పెద్దది ఇక్కడ ఉన్నాయి అనుకో, సంయుక్తం ఉందనుకో అందులో, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ద్విత్వం వచ్చింది, దీకి దావత్తు ప్రసిద్ధి, పశ్చాత్తాపం తావత్తు వచ్చింది, తాన ఒత్తుతుంది. కానీ మరి షాకు చావత్తు వచ్చిందిగా, మరి ఒక అక్షరానికి ఇంకో ఒత్తు వచ్చిందిగా, మరి ఇదే పదం అవుతుంది సంయుక్త పదం. ఎందుకు? ఇది సంయుక్త పదం అనేది ద్విత్వ పదం కంటే పెద్దది, ద్విత్వ పదం తర్వాత వచ్చేది. ఈ సంయుక్తం ఒక కాడ కనబడ్డదంటే అందులో ఆలున్నా, వర్ణమాలున్నా, సరళ పదాలున్నా, గుణిత పదాలున్నా, ద్విత్వాలున్నా కానీ మనం దీన్ని ఏమనాలి? సంయుక్త పదమే అనాలి. పశ్చాత్తాపం పా కూడా ఉంది, పాకుతుంది, పమ్ ఉంది సార్, ఇక్కడ పా ఉంది సార్, ఇది ఆలలో ఉంది కదా సార్, నో. తావత్తుంది కదా సార్, ద్విత్వం సార్, ఒత్తుతుంది కదా సార్, కాదు. ఏ పదం ఇది? సంయుక్త పదము. ఎందుకు? ఇది ద్విత్వ పదము, సరళ పదము, ఈ గుణిత పదాల కంటే తర్వాత వచ్చేది కాబట్టి ఇందులో సంయుక్త అక్షరం ఒక్కటి వచ్చినా కానీ మిగతా అన్నీ వచ్చినా కానీ ఇది సంయుక్త పదమే. మరి ఇంకోటి సంశ్లేష పదం ఉంటుంది, సంయుక్త పదం కంటే ఇంకా పెద్దది. ఇప్పుడు వస్త్రం సాకు తావొత్తుంది, రావొత్తుంది, ఇక్కడ వా ఉంది, అక్షరం ఉంది, కాదు సాకు తావొత్తుంది, ఒక అక్షరం వేరే వస్తుంది కదా సార్, రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లేష పదము. ఇక్కడ కూడా స్వాతంత్ర్యం, తానే అక్షరం వస్తుంది, తమ్మని అక్షరం వస్తుంది, స్వా అంటే ఇది సంయుక్త పదం, సాకు వావొత్తుంది కాబట్టి ఏ పదం ఇది? సంయుక్త అక్షరం ఇది. మరి ఈ సంయుక్త అక్షరం కానీ మరి ఇక్కడ తాకు రావత్తు యావత్తుందిగా, కాబట్టి ఇది సంయుక్తం కాకుండా సంశ్లేషం, సంయుక్తాన్ని దాటి ఇంకా పెద్దది అన్నట్టు. ఈ విధంగా వరుస క్రమాన్ని చూసుకోవాలి. వర్ణమాలలో 1 2 వర్ణమాలలో ఈ మళ్ళీ ఏబిసిడీలలో ABC ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, అలాగే 1 2 3లో 1 2 3 4 ఇలా వరుస క్రమం ఉంటుంది. ఉంటుందా ఉంటుందా? మరి ఆ విధంగా మనం ఇందులో తెలుగులో వరుస క్రమం ఏంది? సరళ పదాలు, గుణిత పదాలు, ద్విత్వ పదాలు, సంయుక్త పదాలు, సంశ్లేష పదాలు. ఇది వరుస క్రమం. ఇదన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అక్కడ ఏమైనా రెండు ఒత్తులు కనబడితే అది సంశ్లేషం, ఒక అక్షరానికి ఇంకో ఒత్తు కనబడదానికే మిగతా అక్షరాలను చూడొద్దు. అందులో ఇలా పా ఉంది, సరళ పద అక్షరం ఇట్లా చూడొద్దు. సరళాక్షరం ఇది సరళాక్షరం, కానీ ఇదేమో షాకు చావొత్తుంది, సంయుక్తం, ఇది ద్విత్వం, ఇది మామూలుగా పం అంటే పాక్షణతో పం గుణింత పదం అవుతుంది, లేకపోతే సరళ పదాలలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ షాకు చావత్తు అంటే సంయుక్తం పెద్దది కాబట్టి సంయుక్తం కనబడితే మాత్రం ఖచ్చితంగా అది సంయుక్త పదమే. రెండు ఒత్తులు కనబడితేనే సంశ్లేష పదం, అన్నిటికంటే పెద్దది. ఇది క్రమం అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. గుర్తుంచుకుంటారా? నేను ఏం రాసినప్పుడు అది ఏ పదమో చెప్పాలి. చెప్పండి ఏ పదం అది? ఎందుకు? రాకు రావచ్చింది, కో ఉంది కానీ కొర్రలు అని ఉంటాయి, కొర్రలు, సామలు. ఎందుకు? ఇక్కడ గుణితం ఉంది కానీ ఇది సంయుక్తం కాకుండా దూకు దావత్తు, అదే అక్షరానికి అదే వస్తుంది కాబట్టి. బొద్దుగా ఉన్నాడు అంటే మంచిగా ముద్దుగా బొద్దుగా ఉన్నా అంటారు, అవునా? ఆ విధంగా మీరు ఈజీగా గుర్తుపడుతున్నారు. మనం రేపు పోటీ కూడా పెడతాను, ఖచ్చితంగా ఏది ఏ పదమో మీరు ఈజీగా గుర్తించి మరి చదవడం రాయడం నేర్చుకోండి. ఇది చదవడం రాయడం వస్తే మీ ఇజ్జత్ పోదు. ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్ ఏడ పడితే ఆడ రాసినప్పుడు తప్పులు రాసిన పరీక్షలు కూడా ఎన్ని తప్పులు రాస్తుంటారు వాళ్ళు, అవునా? కోడి రాయాలంటే కొడి అని రాస్తారు, చాలా తప్పులు రాస్తుంటారు. కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దు. తప్పులు చేయకుండా రాయాలంటే మనం చదవడం రాయడం ఆల్రెడీ మీరు నేర్చుకున్న వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు తప్పులు లేకుండా చదవగలుగుతారు, రాయగలుగుతారు.